బైబిల్ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం జాగ్రత్తగా వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 28వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్త. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉందునని వారితో చెప్పిను. దయచేసి గమనించారు కదా, ఈ మాట యేసు ప్రభువు వారు చెప్పిన మాట. ఎవరికి ఈ మాట చెప్పారు అంటే, యేసుని వెంబడించిన తన శిష్యులైన వారికి చెప్పారు. ఆ కాలంలో యేసు శిష్యులైన వారిని వెంబడించిన వారు. ఈనాడు యేసు ప్రభువుని బాప్తిసం పొందిన సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ యేసు శిష్యురాలు. ఈ మాటలో మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళతో మాట్లాడిన మాట మీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. ఏంటి మాట? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించండి. సంఘానికి బోధ కావాలి, సంఘ బిడ్డలకు బోధ కావాలి, యవనస్తులకు బోధ కావాలి, యవన స్త్రీలకు బోధ కావాలి, పిల్లలకు బోధ కావాలి, వృద్ధాప్యంలో ఉన్న వారికి బోధ కావాలి. వృద్ధాప్యంలో ఉన్న వారికి కాకుండా సంఘంలో ప్రతి కుటుంబాల వారికి బోధ కావాలి, అన్ని జనులు కూడా బోధ కావాలి. అయితే ఈ మాట యేసయ్య స్వయంగా తన శిష్యులు పిలిచి ఒలీవ కొండ దగ్గర మాట్లాడిన మాటలు. ఏ కొండ అండి? ఏ కొండ? ఒలీవల కొండ దగ్గర మాట్లాడిన మాటలు. ఈ 17వ వచనంలో ఇలా రాయబడింది, వారు ఆయన్ని చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. పైన చదివితే యేసు తనకు నిర్ణయించిన గలిగలలోని కొండకు వెళ్ళారు శిష్యులైన వారు, అనేక మంది అయిన వారు. ఆ కొండే ఒలీవల కొండ. ఆ కొండే ఒలీవల కొండ. మరి వివరంగా మీకు కావాలి అంటే, అర్థమవ్వాలి అంటే అపోస్తలుల కార్యం తీయండి.
అపోస్తల కార్యం తీయండి. 1వ అధ్యాయము చూడండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా రాసుకునేవాళ్ళు చూడండి, చదివేవాళ్ళు చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. అప్పుడు వారు, ఎవరు వాళ్ళు? ఇందాక మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో మనం చదువుకున్న ఏ శిష్యులైన వారు ఒలీవ వనం అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఓకేనండి. కనుక ఇక్కడ యేసయ్య తన సంఘానికి మాట్లాడుతున్నటువంటి మాట, బోధ ఏమిటి అంటే, తన శిష్యులైన వారికి చెప్పాడు. కూర్చోండి, అది దగ్గరగా ఉంది. తన శిష్యులైన వారికి చెప్పాడు. ఒక మాట చెప్తున్నా, తన శిష్యులంటే ఎవరంటే దేవుని సంఘమే. యేసయ్య ఏ సంగతులను బోధించాడో అవన్నీ కూడా ఏం చెప్పాలంట, ఆ శిష్యులైన వాడు ఏంటి అంటే విన్న విషయాలన్నీ కూడా బోధించాలంట. ఎవరికి బోధించాలి? యేసు ప్రభు దగ్గరికి వచ్చేటంటే ఆయన యొక్క బిడ్డలైన వాళ్ళకి బోధించాలి. బోధించి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళని శిష్యులుగాను విశ్వాసులుగా చేయాలి. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా మనందరం కూడా సంఘంలో చేర్చబడుతూనే ఉన్నాం. వందలాది, వేలాది, లక్షలాది సంఘాలు, క్రైస్తవ సంఘాలు భూమి మీద కట్టబడుతున్నాయి. ఇంకా కట్టబడవలసినవి కూడా ఉన్నాయి. అయితే మరి ఏ సంగతులను బోధించమని మాకు అప్పగించాడు? తన సేవకులైన వారికి, తన బోధకులైన వారికి, తన ఏర్పరచుకున్న వారికి ఆజ్ఞాపించాడని ఏ సంగతులు అయితే చెప్పాడో వాళ్ళకి చెప్పి వాళ్ళని నా వైపు నడిపించి పరలోకాన్ని సిద్ధపరచండి. వాళ్ళని భూమి మీద ఉండగానే వాళ్ళు సరైన విధానంలో సరిచేసి వాక్య ప్రకారంగా నా కొరకు, నా రాకడ కొరకు సిద్ధపరచమని చెప్పాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, గతించిన వారాలలో చెప్పిన వాక్యాలన్నీ కూడా మీకు తెలుసు. గత 3 వారాలు 4 వారాల నుంచి ఆరాధన రావడానికి కలిగే ప్రయోజనాలు అనే విషయాలు మనం మాట్లాడుకున్నాం. మీలో ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. గుర్తు లేకపోతే జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. అయితే ఈ ఆదివారం కూడా నేను ఆరాధన గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏ ఆరాధన? సంఘం ఎలా ఉండాలి ఆరాధనలో, అది అంశం. మనకు మారింది అంశం కదా. గతించిన వారాల్లో అయితే అంశం వేరు, అయితే ఈరోజు అంశం వేరు. ఎలా ఉండాలి ఆరాధనలో? ఎవరుండాలి? ఇంతవరకు బైబిలే చూడండి, మాట్లాడుకోకండి. ఇక్కడ రాసుకుంటే
రాసుకోండి. తెలియకపోతే వాళ్ళకి తెలియచెప్పి ఆ వచనాలు రాసుకుంటాను. ఎక్కడ నేను ఎక్కడ ఉన్నాను? ఆరాధన ఎలా ఉండాలి? ఆరాధన ఎవరు? సంఘం. ఇది తన సేవకుడికి దేవుడు చెప్పినట్టు ఏంటది? ఆజ్ఞ. మీ మాట వినకపోవచ్చు. నేను దేవుని మాట వినలేదనుకోండి, ఏ సేవకుడు అయితే వినలేదనుకో తోలు తీసేస్తాడు. అమ్మో ఆవిడ రాదేమో, బాబు ఆయన రాడేమో, బాబు ఈ అవస్థలు రాడేమో, బాబు ఎవరో రాడేమో అని చెప్పడం మానేసామనుకోండి, మాకేం జరుగుతుందట? అసలు ఏం జరుగుతుంది చెప్పండి? మిమ్మల్ని తోలు అవుతాడు, నన్నేం తోలు అవుతాడు అని చెప్పాలి. నేను పెద్ద ఊడిపడ్డానా? మీకు ఒకటే కానీ మాకు రెండు. ఏంటి? దెబ్బలు, తీర్పులు. మరి మీ మాట వినాలా, నేను దేవుని మాట వినాలా? చెప్పండి. ఇలా నచ్చినా అంటే మీ మాట నక్కర్లేదు. మరి మీ మాట వినకుండా దేవుని మాట విని గద్దించి చెప్పాను అనుకోండి, మీరు దేవుని మాట వినకపోతే మీరు ఎవరికి లెక్క చెప్పాలి? చాలా సులువుగా ఉందనుకుంటున్నారా ఆ మాట? ఎలాగో అనుకుంటున్నారా మాట? దేవునిగా పూజించుకోవాలి ఎంత బాగా చెప్పేస్తున్నారు. అదేదో నీళ్ళు తాగినట్టుగా మాట్లాడుతున్నారు. మీకు తెలియదు వాక్యం పూర్తిగా. తెలుసుగా మాట గడగడ వణుకుతారు. దేవుడికి లెక్క అప్పగించుకోవాలనే మాట తెలిసి రింగాడేస్తాడు. ఏవాడేస్తాడు? రింగాడేస్తాడు. ఇంకా ఇంకా రింగ్ ఆడటం అంటే ఎలా ఉందంటే, బొంగలు తిరుగుతుంటే నీకెవరో కనిపించరు, అలా కనపడే పరిస్థితి నీకు కలుగుతుంది అనమాట. నీకు అర్థమవుతుందా? దేవునికి లెక్క అప్పగించాలి అనుకునే వాళ్ళందరూ దేవునికి భయపడతారు. నాతో సహా, పాస్టర్ గారితో సహా, సంఘంతో సహా, భూమి మీద ఉన్న సంఘంలో ప్రతి సేవకుడితో సహా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు కానీ రింగాడేడా? ఆ ఊరు కానీ, ఆ దేశం కానీ, ఆ ప్రజలు కానీ కంటికి కనిపించదు. అర్థమైందండి? కనుక అంత పరిస్థితి మనం ఇంటి తెచ్చుకోవాలి. అంత పరిస్థితి మనకు అవసరం అంటారా? కదా. దేవుడు ముందుగానే చెప్పి నేను ఏం చేస్తున్నాడు? సరిచేస్తున్నాడు అంటున్నాడు. నువ్వు ఎలా ఉండాలో అని నేర్పిస్తున్నాడు. ఏమంటే నేర్పించాకే కదా పరీక్షలో పెడతారు. నేర్పించుకోకుండా పరీక్షలు పెడతారా లేదా? నేర్పించిన తర్వాతే పరీక్షలు చేస్తారు. మిమ్మల్ని కూడా నేర్పించిన తర్వాతే దేవుడు అడుగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక రోజు, ఆ రోజు దగ్గరలోనే ఉంది, జాగ్రత్త. కొంతమందికి అయితే దగ్గర పడిపోయింది, కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి దగ్గర పడే సమయం ఉంది. కనుక జాగ్రత్తగా మీరు ఉండాలనేదే సేవకుడి యొక్క బోధ. అందుకే అంటాడు, నేను ఏ సంగతులను ఆజ్ఞాపించాను సేవకుడా, నా శిష్యుడా, నేను పిలిచిన యొక్క ప్రవక్త, వాళ్ళకి బోధించు,
వాళ్ళు బోధించు. ఎందుకంటే పిలిచింది వాళ్ళు కాదు, పిలిచింది నేను, బ్రతికిస్తుంది నేను, ఈ సహాయం చేస్తుంది నేను నా సంఘాన్ని పట్టుకుంటాను, నువ్వు బోధించు అని ఆయన మాట్లాడినప్పుడు నిర్మోహమాటం లేకుండా ఆత్మచేత బోధించిన బోధకుడే నిజమైన సేవకుడు. ఆమేన్ చెప్పండి. అయితే ఈరోజు ఆదివారం గురించి నేను మాట్లాడాలనుకున్నాను. కొన్ని సంగతులు ఎలా ఉండాలి ఆరాధనలో మాకు తెలుసండి ఎలా ఉండాలో. సరే మర్చిపోక మాట చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పినప్పుడే మర్చిపోయామండి. ఎప్పుడు మర్చిపోయారు? ఇప్పుడు కాదు మర్చిపోతాం, మీరు చెప్పినప్పుడు మర్చిపోయాం. ఇప్పుడు చెప్పండి, మేమేం చెప్తాం కదా. అదనమాట. ఇది ఈ రోజున సంఘం ఆరాధన అలవాట్లలో నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకపోవడంలో ఎంత భ్రష్టత్వానికి దారి తీస్తుందో ఆలోచన చేయండి. అమ్మా అర్థమవుతుందా? జాగ్రత్తగా తినండి. తొందరగా నేను ఒక 40 నిమిషాల్లో ముగిస్తాను. ఎలా ఉండాలి ఆరాధనలో? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదివి సహాయం చేయండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన అంశం ఏంటి? ఎలా ఉండాలి ఆరాధనలో అంటే ఆత్మతోనూ సత్యముతో ఆయన మందిరంలో ఆరాధించాలి. పిల్లలు ఎలా ఆరాధించాలి? అటు గడిగేసి ఇటు గడిగేసా, అక్కడ కానీ చెప్పి ఇక్కడ కానీ చెప్పా, అలా చేయకూడదు. చిన్నపిల్లలు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. ఏదైనా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళి తొందరగా వచ్చేయాలి. మరి బయట కూడా ఉండకూడదు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆత్మతోనూ మరియు సత్యముతో ఎలా ఆరాధించాలి? ఎలా ఉండాలి ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఏమండి పాస్టర్ గారు, ఆరాధన అంటున్నారు కదా, పాస్టర్ గారు ఆరాధన అంటున్నారు కదా, ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చానండి నేను అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో నేను ఎవరిని? సరే, మరి అంత టైం ఇంటికి వచ్చే ముందు అయితే ఆరాధన అంటే ఏంటి చెప్తాను. ముందు ఆరాధన అంటే ఆదివారం ఆయన సన్నిధిలో కూడుకోవడం ఆరాధన అంటే. అది 10 గంటలకు కూడుకుంటావో నీ సంఘం, 11 గంటలకు కూడుకుంటుందో సంఘం, లేక 11:30 కూడుకుంటుందో సంఘం కూడుకుంటారు. ఆరాధన అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయటమే ఆరాధన. ఆ తర్వాత ఆరాధన అంటే సంఘస్థులు టయానికి వచ్చి మళ్ళీ చెప్తున్నాను,
పాటలు పాడటమే ఆరాధన. ఆ తర్వాత మాస్టర్ గారు సంఘము కలిసి దేవుని సన్నిధిలో చక్కటి పాటలు, ఆత్మ ఆరాధన, స్తుతి ఆరాధన చేయటమే ఆరాధన. ఈ తర్వాత ఆరాధన అంటే ఏమిటండి? ఆరాధన అంటే అయిపోయాక వచ్చాను కదా. ఆరాధన అంటే ఏమిటండి? అంటే పాటల ముందు రావాలా? రావాలి. పాటల తర్వాత రాకూడదా? రావచ్చు, ఇంచుమించుగా రావచ్చు. కానీ ఆదివారానికి ఆరాధన అవసరం. ఇది పాయింట్. మీకు అర్థమైందా? పాటలై ముందే వస్తున్నావో, పాటలకు ముందే వస్తున్నావో, పాటల మధ్యలో వస్తున్నావో, సాధ్యమైన మట్టికి సంఘానికి ఒక చక్కటి సమయాన్ని దేవుడు సేవకుల ద్వారా ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం వచ్చి ఆరాధన చేస్తాం. పాటల ముందో ఎండాకాలం వస్తాం, మరి కొంతమంది ఏమో వాక్యంలో వస్తారు. కానీ అనేది ఏంటంటే, నువ్వు ఆరాధనలో పాల్గొంటున్నావా అంటే ఆదివారం కూడుకుంటున్నావా అని అర్థం. అక్కడ మీకు బల్బు వెలిగిందండి? బల్బు వెలిగిందా? కూడుకోవడం అంటే ఈ రోజున ఆదివారం దొంగిలించకూడదు. ఒక మాటలో ఇప్పుడైనా అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఇది ఆరాధన అంటారు. దొంగిలించకూడదు. దొంగిలించేటువంటి వారందరూ కూడా ఆరాధనను దొంగిలిస్తున్నారు అని అంటారు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఇలా కొంతమంది మనోళ్ళు చదువుతారు, పాటలు ముందు రాకపోతే ఆరాధన, పాటలు ముందు రాకపోతే ఆరాధనకు రానట్టే కదండి పాస్టర్ గారు. ఎవడు చెప్పాడు? ఎవరు చెప్పాడు? వాక్యం చెప్పినా? ఏం చెప్పినా? పాస్టర్ ఎప్పుడో చెప్పారా? అయితే సంఘం ముందుగా వచ్చి దేవుల్లో, పాటల్లో, ప్రార్థనలో, ఆరాధన చక్కగా పాడితే మీరు ఆత్మచేత నింపబడి బలపరచబడి వాక్యంలో నిలబడతారని ముందుగా రమ్మని చెప్తారు. అయితే పాటలు అయిపోయినాయి కదా, ఆరాధన, ఆత్మారాధన కూడా అయిపోయింది కదా, ఇంకా రావడం ఎందుకండి? చక్కగా ఏంటి తడుగుడ్డు వేసుకుని చల్లగా ఇంటికాడ ఉన్నానండి, అందుకే రాలేదండి. ఆ అమ్మనవుతుందండి, ఈ అమ్మనవుతుందండి, ఆ అక్కనవుతుందండి, అన్నయ్య అవుతున్నాడండి, వాళ్ళు అవుతున్నాడండి. ఎప్పుడు? ఈ పాటలు అయిపోయాక, ఈ ఆత్మారాధన అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే. ఇంకెవరు చెప్పారు? ఆవిడ దేని కొరకు నవ్వుతుంది, ఆయన దేని కొరకు నవ్వుకున్నాడు, అదంతా నీకు అనవసరం. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఆరాధనకు వచ్చావు. దేవుడు అది చూస్తాడే తప్ప నువ్వు వెనకొచ్చావు, ముందొచ్చావు అది కాదు. అంటే రావాలి, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వాడు రావాలి. వాక్యం వినడం కూడా ఆరాధనే. విన్నారా? వాక్యం వినడం కూడా ఆరాధనే. ఆదివారం ఆరాధన ఇంటికి వెళ్తారు అంటే వాక్యం వినడానికి, అది ఆరాధన. ఆదివారం ఆరాధన ఇంటికి వెళ్తారంటే ప్రార్థన చేసుకోవడానికి, అది ఆరాధన. ఆరాధన అంటే ఇంటికి వెళ్తారంటే దేవుడు మనకి అన్ని రోజులు మనకి పనులు ఇచ్చాడు, మనకు ఆరోగ్యాలు ఇచ్చాడు. ఒక్కరోజు నా సన్నిధిని కనపడండి అన్నాడు, అది ఆరాధన. దీన్ని ఆరాధన అంటారే కానీ ఆరాధన అయిపోయిన తర్వాత వస్తే ఆరాధన ఏంటండి అన్న మాట వాడు తప్పించుకోవడానికి, లేక ఎత్తివేసి మానివేయడానికి, నాటకం ఆడి మానివేయటానికి వాళ్ళు మాట్లాడే మాటలేవి.
అయితే ఆయన మీద వంక పెట్టి మాట్లాడే మాటలు మరి కొంతమంది ఉంటాయి. దయచేసి అయ్యి దేవునికి నచ్చని మాటలు, ఆలోచన కలిగిన మాటలు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? అర్థమైందా? ఎలా ఆరాధించాలి, ఎలా ఉండాలి ఆరాధనలో, ఎలా ఉండాలి ఆరాధన అంటే ఇక్కడ చక్కటి మాట చెప్తాడు. దేవుడు ఆత్మ కనుక. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరండి? చెప్పాలి. దేవుడు ఆత్మ. చెప్పండి. దేవుడు ఆత్మ. చాలామంది యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడ మాత్రమే ఆత్మదేవుడు అని మాత్రం అందరూ చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఇప్పుడు ఆ ఆత్మ ఇక్కడ చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుడిని ఖచ్చితంగా చెప్తుంది. ఆ ఆత్మ దేవుడైనప్పుడు ఆత్మ దేవుడైనప్పుడు ఆ ఆత్మ సంఘములో సేవకుడు ద్వారా మాట్లాడతాడు. ఆత్మదేవుడు మాట్లాడేది ఎవరైనా దేవుడు అనండి. సంఘములో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. బాబు సరిగ్గా కూర్చో, సరిగ్గా విను, సరిగ్గా గుడికి రావట్లేదేంటి, సరిగ్గా ప్రార్థన కూటానికి రావట్లేదేంటి అని సేవకుడులో దేవుని ఆత్మ మాట్లాడి, ఈరోజు ఆదివారం దొంగిలించావు అంటే ఎవరు మాట్లాడారు? సేవకుడే మాట్లాడాడు. కానీ సేవకుడు కాదు, ఆత్మదేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆత్మదేవుడు మాట్లాడాడు అంటే మీరు యేసుక్రీస్తులకు లోబడ్డారా లేదా మీరే ఆలోచించుకోండి. లోబడ్డాను అని చెప్పుకుంటుంటే మీరు ఆత్మదేవుని సన్నిధిలో ఇక్కడ ఆరాధించడానికి వచ్చేటువంటి వ్యక్తులు దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. దేవునితో ఆరాధించాలి. దేవునితో సత్యం అనగా ఆత్మతోనూ. ఆత్మ ఎవరు? గట్టిగా చెప్పండి. ఆత్మతోనూ సత్యముతో కూడా. సత్యమెవరు? యేసుక్రీస్తే. అది దేవుడే. ఆత్మ దేవుడే సత్యము. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును, నేనే సత్యనారాయణ్ణి అని, నేనే స్వదేశిని, నేనే యేసుని. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక ఎలా ఉండాలి ఆరాధన అంటే సత్యం కలుగుతున్నామా అంటే యేసుని కలుగుతున్నామా ఆరాధనలో. ఆత్మను కలిగి మనము కూర్చుంటున్నామా? ఆత్మను కలిగి మనము ప్రార్థన చేస్తున్నామా? ఆత్మను కలిగి వాక్యం వింటున్నామా? ఆత్మదేవుడేమో మీతో మాట్లాడుతుంటే ఆత్మదేవుడు మీలో ఉంటే ఆ వాక్యం మీరు వినటానికి ఇష్టపడతారు. పక్క వాళ్ళతో ఎటువంటి సంభాషణ పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే ఆత్మదేవుడు మీలో ఉన్నాడు. ఆత్మదేవుడు సేవకుడితో మాట్లాడుతుంటే మీలో ఉన్న ఆత్మదేవుడు మాట్లాడుతూ అనగా సేవకుడులో ఉన్నట్టు ఆత్మదేవుడు మాట్లాడుతుంటే మీలో ఉన్నట్టు ఆత్మదేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆలకిస్తాడు ఆయన? కృష్ణ ఎందుకు ఆలకిస్తాడు ఆయన? బైబిల్లో మాటలు దేవుని మాటలు కనుక, ఆత్మ చెప్పిన మాటలు కనుక, ఎదరవాడలో ఉన్న ఆత్మ ఉంది కనుక, ఆత్మ చెప్పిన సంగతులు ఆత్మ వింటే, ఆత్మ చేత ఉంటే ఆ సంగతులు మీకేమవుతాయి?
అర్థమవుతాయి, బోధించబడతాయి. ఎలా ఉండాలో ఆరాధనలో నేర్చుకుంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక. ఏం రిఫరెన్స్ ఇప్పుడు అనుకున్నాను కదండి, ఉపయోగించకపోతే వాక్యం 2వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదివి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆత్మ సంబంధమైన సంగతులను మీ చేతిలో ఉన్నటువంటి వాక్యము ఏంటంటే ఆత్మ సంబంధమైన వాక్యాలు. అర్థమైందా? అన్యాయం చేసుకొని కావాలి. మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు. సేవకు దగ్గర ఏమున్నాయి? ఆత్మ సంబంధమైన వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలను బోధిస్తున్నారు. దేని చేత? ఆత్మ చేత. ఇప్పుడు వాటిని బోధిస్తున్నప్పుడు వినేవాళ్ళు దేని చేత చూసుకోవాలో వాక్యాలు ఆత్మ చేతనే చూసుకుంటే అది కరెక్టా కాదా, నిజమా ఉత్తిదా, నేను అలా ఉన్నానా లేదా, నడుస్తున్నానా అని మనకి ఆలోచనలు వచ్చేస్తాయి. అప్పుడు మనం ఆరాధనలో ఎలా ఉండాలో మనకి ఆత్మదేవుడు మనకి నేర్పిస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దయచేసి అపొస్తలుల కార్యం చూద్దాం. 2వ మాట, ఎలా ఉండాలి ఆరాధనలో. 4వ అధ్యాయాన్ని తెరిచి చూడండి. నేనన్న ఎనిమిది కుదురుగా కూర్చో. 4వ అధ్యాయము సంఘంలో ఆరాధనకు వచ్చినట్టు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ఆరాధన అంటే సంఘం అంతటితో కలిసి ఏకీకరణతో భక్తితో ఆయన్ను ఆరాధించాలి. ఏకీకరణం కదా. ఎలక్షన్ వచ్చినప్పుడు మేమందరం కూడా కలిసి ఒక మాట మీద ఉండి మేము గెలిపించుకున్నామండి అంటే ఆయన గెలిచాడంటే ఏకీగ్రహం అంటే అందరూ కలిసి ఏకమై. అంటే ఎలా ఉండాలి? ప్రార్థనకు వచ్చినప్పుడు సంగతులు అందరూ కూడా ఒక్కటై ఉండాలి, రెండుగా ఉండకూడదు. రెండుగా ఉన్నారంటే ఒకటేమో దేవుని ఆత్మ, రెండోదేమో దురాత్మ. రెండింటికి ఏమైనా పడతాయా? రెండింటికి సంబంధం ఉంటాయా? ఉండదు కదా. బైబిల్లో చెప్పాడు కదా, వెలుగులకు చీకటికి పొద్దైన ఏమైనా ఉందా? ఏమండి, చీకట్లో మనం ఉండగలుగుతామా? వెలుగులో ఉండగలుగుతామా? చెప్పండి. నేనైతే వెలుగులోనే ఉంటాను కదా, చీకట్లో ఉండలేము. అంటే ఎలికి చీకటికి ఎంత పొద్దో మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు లైట్ ఆగిపోతే భయపడతారు, ఏడుస్తారు, కంగారు పడతారు. అదే కరెంట్ రాగానే క్యాకులేసి బొబ్బలేసి గంతులేస్తుంటారు. అంటే వ్యత్యాసం చెప్తున్నాను. చీకటికి వెలుగుకి ఎంత వ్యత్యాసమో ఆలోచించండి. ఏకీకరణతో భక్తితో ఏం చేయాలి? ఆరాధన చేయాలి. కూడుకోవడం కాదు. మీలో ఒక భక్తి ఉంది అని అంటే సంఘం ఎలా ఆరాధన చేయాలంటే
మీలో ఏకత్వము అనేది చాలా చాలా ముఖ్యమైనది. అప్పుడు దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు. అప్పుడు సేవకుని బలంగా వాడుకుంటాడు. అప్పుడు సేవకురాల్ని వాడుకుంటాడు. సంఘములో వెనువెంట ఏం జరుగుతాయంటే ఒకటెనకాల ఒకటి అద్భుత కార్యాలే అద్భుత కార్యాలు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇక్కడగా మొర్రపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సముద్రమును కలగజేసిన వాడవు నీవే. విన్నారా? వారు విని, ఎవరు విని? అక్కడ కొంతమంది ఉన్నారట. మీరు జాగ్రత్తగా ఈ 4వ అధ్యాయం అంతా కూడా మీకు చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత చదువుకోండి. ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. వారు విని, ఎవరో ఏదో చెప్పారంట, అది విన్నారంట. వినగానే వాళ్ళందరికీ దడ పుట్టిందంట, ఆశ్చర్యం వేసిందంట, భయం వేసిందంట. యేసుని మామూలుగా పొగుడుతులేదు, యేసుని మామూలుగా ఆరాధించట్లేదు, యేసుని మామూలుగా స్తుతించట్లేదు. నాదా, ఇక్కడ అన్నాడు, దేవునికి ఇట్లు బిగ్గరగా గట్టిగా అందరూ ఏకీభవించారు. ఎలా ఉండాలి ఆరాధనలో? ఏకీగ్రమంగా మనం ప్రార్థన చేస్తే పరలోక భూమి కింద కనపడినట్లుగా ఉండాలి. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి పాస్టర్ గారు చెప్తుంటే, సంఘస్థులు కూడా జరగాలి అని చెప్తుంటే, సంఘస్థులందరూ కూడా కలిసి లేకపోతే, ఏకభావం లేకపోతే, ఒకే భావంతో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని బాగు చేస్తాడా? ఆ కుటుంబంలో కార్యాలు చేస్తాడా? ఆ అన్యులను రక్షిస్తాడా? ఆ యొక్క అన్య ప్రజలకు దేవుని యొక్క వాక్యం అందిస్తాడా? ఆలోచన చేయండి. ఈ వాక్యం ఇలా చూద్దాం. ఇంతకు ముందు వారు యేసు ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యాలు చెప్పారట. యేసు శిష్యులైన వాళ్ళు ఎక్కడెక్కడ ఏం జరిగినాయో, ఎక్కడెక్కడ ఈ కార్యాలు జరిగినాయో, ఎక్కడెక్కడ అద్భుతాలు జరిగినాయో, ఎక్కడెక్కడ చచ్చిపోయిన వాళ్ళు వేశారో, కుష్ఠరోగులు బాగుపడ్డారో, ఇవన్నీ చెప్పారట. శేషాల్లో బంధించిన వాళ్ళు, అలాగే శేషాల్లో ఉన్న వాళ్ళు, అనగా దేవదూతలు వచ్చి ఇడిపించడం, ఇవన్నీ కూడా చెప్పారంట. ఆ చెప్పినప్పుడు వారు విని, చదవదు అంటే మీకు అర్థం అవడానికి ముందుగా ఈ వాక్యాలు చెప్పారు. వారు విని అంటే ఎవరు విన్నారో, ఎవరు చెప్పారు కావాలిగా, ఏం జరిగింది అనేది కావాలిగా, అది చెప్తున్నాను. కనుక వారు విని అంటే విన్నవాళ్ళందరూ ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సముద్రమును కలగజేసిన వాడు నీవే. అప్పుడు నేను అందరూ ఏమైపోయారంటే, ఈ మాటలు వినగానే, యేసు చేసిన కార్యాన్ని చూడగానే అందరూ ఒకటైపోయారంట, ఒకే మనసు అయిపోయారంటండి, ఒకే మనసు కలిగి ఉన్నారంట, ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారంట. అప్పుడు ఏమండి, ఇంకా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంట. చదువుదాం 27 నుంచి కొంచెం. అమ్మా చదివే చెప్తే ఏమి జరగవాలని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించును. వాయన్నిటిని చేటికై
నీవు అభిషేకించిన పరిశుద్ధ సేవకుడని యేసుకు చెప్తున్నాడని ఇక్కడ గమనించండి. నీ పరిశుద్ధ సేవకుడైన యేసును గురించి విరోధంగా హేరోదును, పొంతు పిలాతును, అన్యులను, ఇశ్రాయేలు ప్రజల్లో ఈ పట్టణమును జరిగించి నిజముగా కూడుకుని ప్రభువా చూడండి, ఈ సమయమందు వారి బెదిరింపును చూచి అంటే వీళ్ళందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తూ మొదలు పెట్టారు, ఆరాధన చేయడం మొదలు పెట్టారు, దేవుడు స్తుతించడం మొదలు పెట్టారు. నాదా గొప్పవాళ్ళ అని చెబుతూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నట్టు ఆగత్తుని మనం చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఏం చేశాడు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో ఈ పట్టణమును జరిగించి నిజముగా కూడుకుని ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపులు చూచి మేము ఆరాధన కాలేదు. ప్రభువా వాళ్ళ యొక్క సంపదాలను చూసి జైల్లో పెట్టి మమ్మల్ని విమర్శించినప్పుడు కూడా మేము బెదరకుండా ధైర్యంగా ఏకీకరంగా ఏం చేశామంటే తెలుసా, ఆరాధన చేయడం ప్రారంభించాం. ఏం జరిగినప్పుడు రోగులు స్వస్థపరచుటకును, యేసు నామమున ద్వారా శుద్ధిక్రియలు చేయుటకును నీ చేయి చాచి ఉండగా దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం ఏకీకరించి ప్రార్థన చేస్తుంటే సేవకుడు ఏం చేస్తాడు? అద్భుతమైన పరిచర్య చేస్తాడు, వాక్యాన్ని అందిస్తాడు. దేవుడు ఆత్మ దిగిపోతుంది ఆయన మీదకి. ఆత్మ దిగి ఏం చేస్తాడంటే ఆ యొక్క అన్య పెద్దల ఎదుట అద్భుతమైన సంగతులను బోధించే సంగతులను, యేసు క్రీస్తును గురించి సంగతులు, రక్షణ గురించి సంగతులను, స్వస్థతను దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎలా ఉండాలి ఆరాధనలో? ఎలాంటి అభిప్రాయంతో ఉండాలి? ఎంత చక్కటి మాట. నీ దాసు బహుధైర్యముగా నీ వాక్యను బోధించినట్లు అనుగ్రహించుము. ప్రార్థన చేస్తున్నారు, అనుగ్రహించుము. పరిచర్య బాగా జరగాలి అనగా అనేక అన్యులు మార్చబడాలి, అనేక మంది బాప్తీసాలు పొందాలి, అనేక గ్రామాలు మారాలి, అనేక కుటుంబాలు మారాలని వాళ్ళందరూ ఏకీభవించి ఏకీకరముగా వాళ్ళు ఏం చేశారు? దేవునికి బిగ్గరగా ప్రార్థన ప్రారంభించారు. సంగమా ఎలా ఉండాలి ఆరాధనలో? ఇదిగో ఇక్కడ అద్భుతం జరిగి చెప్పుకోవడం కాదు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే అలాంటి ఆరాధన కలిగి, ప్రార్థన కలిగి, ఏకీభం కలిగి ఉన్నారు కనుక అద్భుతాలు జరుగుతున్నాయి. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. అలా చెప్పండి. ఎప్పుడైతే సంఘం ఆరాధనలో ఏకీభవిస్తుందో, ఐక్యతగా ఉంటుందో, ఏకమనసుతో ఉంటుందో, అప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా, అలాగే తన సేవకుల ద్వారా ఆరాధనలోనే కాదు కానీ ఎక్కడ పడితే అక్కడ అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూడా మాట్లాడుకుందాం, ఎలా ఉండాలి ఆరాధనలో. కీర్తన గ్రంథము 24వ కీర్తన, 24వ కీర్తన. తొందరగా తీయండి. ఎలా ఉండాలి ఆరాధనలో? సంఘం ఎలా ఉండాలి ఆరాధనలో? 24వ కీర్తన 3వ వచనము 4వ వచనము.
యెహోవా పర్వతం, పర్వతం అనగా దేవుని సన్నిధి. మీరు మర్చిపోకండి, పర్వతం అంటే అర్థమైందా? ఇక్కడ హిందూ దేవాలయాలు కూడా ఎక్కడ కడతాయి? పర్వతాల మీద, కొండల మీద కట్టబడతాయి. అదే అనమాట. ఇక్కడ దేవుని పర్వతం అంటే దేవుని సన్నిధి, మందిరం. ఎక్కదగిన వాడు ఎవడు? ఎక్కదగిన వాడు ఎవడు? దమ్ముదా? దమ్ముంటే దయచేసి ఇక్కడ అంటున్నాడు, ఆయన పరిశుద్ధంలో నిలవదగిన వాడు ఎవడు? ప్రశ్న. ఎవడంటే ఇక్కడ రాశాడండి, 4 వచనం రాశాడు. 4 వచనం రాశాడు. ఏ మాట అంటే ఎత్తమైన దాని ఎంత మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండి వాడే. శుద్ధమైన హృదయం కలిగి ఆరాధన చేయాలి. ఏ ఆరాధన? పరిపూర్ణమైన శుద్ధ హృదయము, మంచి హృదయం. నీలో ఏ కళంకము, ఏ పాపము, ఏ చెడి ఆలోచన, ఎదరవాళ్ళ గురించి, గ్రామస్తుల గురించి, సంఘముల గురించి, సహోదరుల గురించి లాంటి ఎటువంటి ఇబ్బందికరమైనది నీ హృదయంలో ఉండకూడదు. వాళ్ళే శుద్ధ హృదయం గల వాళ్ళు. ఎలాంటి హృదయంతో ఎలా ఆరాధన చేయాలంటే, నువ్వు ఎలా ఉండాలి ఆరాధనలో అంటే శుద్ధ హృదయంతో ముందుకు వెళ్ళిపోతున్నాను. 4వదిగా చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఎలా ఉండాలి ఆరాధనలు అంటే 4వ మాట ఏమిటంటే సమర్పణ మరియు త్యాగము కలిగిన హృదయం. ఎలా ఉండాలి ఆరాధనలో? నువ్వు ఆరాధనకు రావడం కాదు, నీ జీవితంలో ఉండవలసి ఉండాలి. సమర్పణ ఉండాలి. నీ నోరు సమర్పించుకున్నావా? నీ కళ్ళు సమర్పించుకున్నావా? నీ చేతులు సమర్పించుకున్నావా? నీ కాళ్ళు సమర్పించుకున్నావా? నీ హృదయాన్ని సమర్పించుకున్నావా? నీ ఆలోచనలు సమర్పించుకున్నావా? నీ ఉద్దేశాలు సమర్పించుకున్నావా? అవన్నీ లేకుండా నేను ఆరాధనకు వెళ్తున్నానండి, నేను ఆరాధన ఉన్నానంటే ఎలా కుదురుతానండి? దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలా ఉండాలి ఆరాధనలో అంటే సమర్పణ త్యాగపూరితమైనది ఉండాలి, హృదయపూరితమై ఉండాలి. చదువుదాం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విన్నరా సంగమా అంటే ఎవరు? సహోదరులారా. మీ అందరికీ అర్థమవుతుందండి నా మాట? అమ్మా నిద్రపోతున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. పూజ చేస్తుంది. వాక్యం చాలా అవసరమైంది కనుక ఒక 5-10 నిమిషాలు అతిథులు ముగిస్తాను అండి. కాబట్టి ఎవరంటున్నాడు? సంఘస్థులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించండి. గట్టిగా సూత్రం చెప్పండి. ఏం సమర్పించాలి? చెప్పలే? ఏం సమర్పించాలి? శరీరాలు. ఏమండి శరీరం ఏముంటుంది? కాళ్ళు ఉంటుంది కదా, చెయ్యి ఉంటుంది కదా, కళ్ళు ఉంటుంది కదా, కన్ను చెవి ఉంటుంది కదా, నోరు ఉంటుంది కదా, పేదాలు ఉంటాయి కదా. పేదాలు సిగరెట్ను, నాలుగుతోనేమో బ్రాందీస్కి ఇదా మానే. దేవుడు మాట్లాడేట్టు నీ జీవితాన్ని మార్చుకో. నీ గుండెకాయని పిలిచేస్తుంది. నీ గుండెకాయని
జబ్బులో నింపేస్తుంది. నీ కాళ్ళు చేతులు నరాలు చచ్చిపడిపోతున్నాయి. కనుక శరీరాన్ని ఏం చేసుకోవాలి? సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అంటే నీవు ఆరాధనకి వెళ్ళడం కాదు, కానీ ఎలా ఉండాలి ఆరాధనలో. నేను ఆరాధనకి వెళ్తున్నాను అని పక్క వాళ్ళతో చెప్పడం కాదండి. ఆరాధనకి వెళ్తున్నాను, నేను మానేసాను అన్నీ, నా జీవితం మారిపోయింది, ప్రార్థనకి ఆరాధనకి వెళ్తున్నాను అంటూ నువ్వు ఎలా ఉన్నావు? సజీవ యాగంగా. సజీవ యాగం అంటే బతుకుండగానే చావాలట. బతుకుండగానే మనం ఎలా చేస్తామండి? అది క్రీస్తులో మాత్రమే. బతికుండగానే నీ అలవాట్లన్నీ కూడా చావాలి, ఆలోచన చావాలి, నీ ఉద్దేశాలు చావాలి, నీ నడవడి చావాలి, నీ ప్రవర్తన చావాలి, నీ పద్ధతి చావాలి. ఇలాగ సజీవ యాగంగా నీ శరీరాన్ని ఏం చేసుకోవాలంటే సమర్పణ చేసుకో. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ. నీవు ఏమై ఉంటావో తెలుసా? ఆరాధనలో ఆరాధకుడుగా ఉంటావు. ఆరాధకుడుగా ఉంటావు. ఇంకెళ్ళిపోతావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆగమ్మా 19 చదవండి. 5వ అధ్యాయము 19వ వచనంలో ఏముంది? అయితే అదేనా భక్తులైనప్పుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు హృదయములో ప్రభువుని గూర్చి పాడండి, కీర్తించండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సంగీతాలు, ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన ఏమండి ఆరాధన ఎక్కడ జరగాలంటే ఆదివారం ఆరాధనలోనే జరగాలి. చక్కని పాటలు పాడాలొచ్చి, చక్కని వాయిద్యాలు వాయించాలి. వాయిద్యాలు వాయించలేకపోతే మీ చేతిలో ఉన్న వాయిద్యాలు తప్పట్లు. కానీ దావీదు అంటున్నాడు, 10 తంతులు సితారాతో నేను పాడతానంటున్నాడు. 10 తంతులు అంటే 2 చేతులకి ఉన్నట్టు 10 ఏళ్ళు కూడా కలిపి తప్పట్లు కొట్టి ఏం చేస్తాను? నేను తప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధన చేస్తాను. నా దగ్గర ఆయుధం లేకపోయినా, వైద్యం లేకపోయినా, నా దగ్గర 2 చేతులు ఉన్నాయి. 10 తంతుల అనే సితారా నా యొక్క 2 చేతులు కనుక నేను పాడి స్తుతించి ఆరాధన చేస్తాను. ఆరాధన చేయాలి. ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఎలా ఉండాలి? ఆరాధనలో నేర్చుకున్నా కదా. ఎలా జీవించాలి నేర్చుకున్నావు కదా. ఆత్మతో సత్యముతో ఉండాలి ఆరాధనలో. దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి ఎక్కాలి, ఆరాధన చేయాలని మనం నేర్చుకున్నాం. సమర్పణ కలిగినట్టు మన శరీరాలు, కాళ్ళు చేతులు దేవునికి ఇచ్చి మన జీవితాన్ని పూర్తిగా దేవునికి మాత్రమే, ఆరాధనకు మాత్రమే మన శరీరాన్ని అంకితం చేసి బయట లోక సంబంధమైన కార్యాలను, మన శరీరాన్ని, మన అలవాట్లను, మన చేతులు కాళ్ళను, మన యొక్క శరీరాన్ని అప్పగించుకోకుండా, లోపరుచుకోకుండా దేవునికి మాత్రమే సమర్పించుకోవాలి. అలాంటి వాళ్ళే ఆరాధకులై ఉన్నారు, ఆరాధన చేసే వాళ్ళే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంకేమై ఉన్నారు తెలుసా? సంఘములో ఏకత్వము కలిగి ప్రేమతో ఉన్న వాళ్ళు మాత్రమే
ఆరాధకులై ఉన్నారని చెప్తాడు కొలస్సీయులకు రాసిన పత్రికలో. కొలస్సీయులకు రాసిన పత్రిక ఆ వస్తుంది చదివండి అన్న. 3:14 వస్తుంది చదివండి. ఏమిటంటే వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంధానమైన ప్రేమను దర్శిస్తున్నది. అవును, ఏమంటున్నాడు? వీటన్నిటిపైన వీటన్నిటిపైన అంటే ఏంటండి మాస్టర్ గారు? మరియు పెద్ద డౌట్ చెప్పాలి కదా, నేను కూడా చూసుకున్నాను. వీటన్నిటిపైన కదమ్మా, వీటన్నిటిపైన అంటే ఎక్కడ చదివి మనం 3:14 చదివాం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అంటే నీ జీవితం పరిపూర్ణతకు, నీ ఆరాధనకు పరిపూర్ణతకు చదవండి. అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటికీ పైగా అంటే వీటన్నిటి గురించి 12వ వచనం 11వ వచనం చదివేయండి. అవును, అది సమయాన్ని చెప్తున్నాడు. వీలైన వారికి తగినట్లుగా జాలిగల మనసును, దయాళత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకుని. ఏంటండి? దీర్ఘశాంతము ధరించుకుని ఎవడైనా తనకు హాని చేసిందని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరినొకరు క్షమించండి, ప్రభువును క్షమించు, వారును మీరు క్షమించండి. వీటిపైన అంటే వీటి వలె పరిపూర్ణతను మీరు ఏం చేసుకోండి? ప్రేమ అనే బంధాన్ని ఆరాధనలో సంపాదించుకోండి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో ఏకత్వం ఉంటే ఈ బంధాన్ని సంపాదించుకుంటారు, ఈ బాంధవ్యాన్ని సంపాదించుకుంటారు పరిశుద్ధాత్మ చేతను. ఎవరైతే ఈ బాంధవ్యాన్ని సంపాదించుకోరో ఎవరికి వాళ్ళే ప్రత్యేక రీతిగా ఉండాలనుకుంటారు, ఆలోచించాలనుకుంటారు, బతకాలనుకుంటారు. అది దేవుని యొక్క సంఘానికి అనుకూలమైనది కాదని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఎలా ఉండాలి ఆరాధనలో మీకు నేర్పించాము. అలా ఉండండి. దేవుడి మాటలు అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ నిలబడండి.